మత్స్యకార గ్రామాలను ఆదాని గంగవరం పోర్టు కాలుష్యం వేధిస్తోంది. విపరీతమైన దుమ్ము ధూళి అక్కడి ప్రజలు వెంటాడుతోంది. పెదగంటాడ సమీపం గంగవరం మత్స్యకార గ్రామాలకు అక్కడి పోర్టు నుంచి వెలువడుతున్న కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పోర్టు రాక పుణ్యమా అని ఉపాధితో పాటు పరిసర గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అనుకున్న మత్స్యకారులకు పోర్టు కాలుష్యం శాపంగా మారింది. గ్రామానికి ఆనుకొని పోర్టు ఉండటంతో విపరీతమైన కాలుష్యం ప్రజలను అనారోగ్య పాలు చేస్తుంది. చిన్నారులు, వృద్ధులు అనేక రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. మత్స్యకార గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు రానియమని చెప్పిన ఆదాని యాజమాన్యం ఆ మాటను పక్కన పెట్టేస్తుంది. కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుందని అనేక మార్లు మొరపెట్టుకున్న యాజమాన్యం స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాలుష్య భూతం నుంచి కాపాడాలని నియంత్రణ మండలికి విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికే అనేక మంది మంచాన బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టు యాజమాన్యం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. గంగవరం గ్రామ కాపురస్తుడిని. నా పేరు పేర్ల లోకరాజు. ఈ గంగవరం గ్రామము అంటే 4 గ్రామాలతో కూడుకున్నటువంటి గ్రామము. ఈ గ్రామంలో గంగవరం, జారపల్లిపాలెం, పెదపల్లిపాలెం, చిన్నపల్లిపాలెం అనే 4 గ్రామాలు ఉన్నాయి. సుమారుగా 25,000 జనాభా నివాసం ఉంటున్నాం. ఇటువంటి గ్రామానికి సంబంధించి కంప్లీట్గా ఇది మత్స్యకారుల గ్రామం. ఈ మత్స్యకారుల గ్రామం పైన గత సుమారుగా 20 సంవత్సరాల నుండి గంగవరం పూర్తి అదాని పూర్తి వారి సారథ్యంలో మరి మేమైతే చాలా ఇబ్బందులకి, పొల్యూషన్ నుండి చాలా ఇబ్బందులకు మేము ఎదుర్కొంటూ రకరకాల సమస్యలతో ఆరోగ్య సమస్యలతో మేము బాధపడుతున్నాం. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కూడా చాలా ప్రాణాలు పోయి ఉన్నాయి ఇప్పటికే. అలాగే ఇప్పుడు హాస్పిటల్లో కూడా చాలా మంది ఉన్నారు. సుమారుగా రీసెంట్గా ఈ 3 నెలల నుంచి ఈ సంక్రాంతి ముందు నుండి కూడా చాలా మంది ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో జాయిన్ అయ్యి రకరకాల జబ్బులతో ఉంటే అక్కడ వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే పొల్యూషన్ వల్లే ఇవన్నీ వస్తున్నాయని చెప్పడం కూడా డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా ఇది సమస్య పైన గత 20 సంవత్సరాల నుండి ప్రభుత్వాలే మారుతున్నాయి తప్ప ఎవరు కూడా మా గ్రామాలని పట్టించుకోవట్లేదు. ఈ పొల్యూషన్ కూడా ఇట్లాగే వస్తుంది. ఇది అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎన్నిసార్లు చెప్పినా వినతి పత్రాలకు పరిమితం అవుతుంది తప్ప ఎవరు కూడా స్పందించడం లేదు. ఇలాగే ఉంటే ఈ 4 గ్రామాల భవిష్యత్తులో శ్మశాన వాటికలు కూడా కల్పిస్తాయి. ఇప్పటికైనా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మా 4 గ్రామాల ప్రజల పట్ల స్పందించి తక్షణమే ఈ అదాని గంగవరం పోర్టు పొల్యూషన్ ని అరికెట్టి, అలాగే మా గ్రామానికి పెదగంటాడ నుంచి గంగవరం వరకు కూడా కనీసం రహదారి ఉందంటే ఆ రహదారిని కూడా కంప్లీట్ గా హెవీ వెహికల్స్ తో, ఇండస్ట్రీస్ వెహికల్స్ తో పూర్తిగా నడుపుతూ అక్కడ కూడా ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే 3 ప్రాణాలు కూడా పోయాయి. కాబట్టి తక్షణమే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్థానిక శాసనసభ్యులు గారు కూడా స్పందించి మా యొక్క ప్రాణాలు రక్షించడానికి తక్షణమే ఈ యొక్క పోర్టు పొల్యూషన్ అరికెట్టి, అలాగే మా గ్రామానికి సంబంధించి ఏదైతే మరి రోడ్డు ఉందో ఆ రోడ్డు గుండా హెవీ వెహికల్స్ కూడా నిషేధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నా పేరు ఎర్పిల్ నమ్మూరు, గంగవరం గ్రామ కాపురస్తుని. ముఖ్యంగా మాకు ఈ గంగవరం పోర్టు నుండి మాకు గంగవరం 4 గ్రామాల యొక్క ప్రజలు పోర్టు పొల్యూషన్ వల్ల అనేక ఇబ్బందులకు గురవుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి తక్షణమే మా యొక్క గ్రామానికి పోర్టు పొల్యూషన్ అరికట్టాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. చాలాసార్లు చేస్తాము, అయినా పోర్టు యాజమాన్యం ఎటువంటి విధంగా స్పందించలేదు. కాబట్టి ఈ యొక్క మాకు పోర్టును అరికట్టే మార్గం ఉంటే చేయాలి, లేదంటే లేని ఏళ్ళలో మా యొక్క 4 గ్రామాల ప్రజలను ఈ 4 గ్రామాల్లో సురక్షితమైన ప్రాంతానికి తరలించే విధంగా మేము
ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాలు చేయడానికి భవిష్యత్తులో సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క పొల్యూషన్ వల్ల పొల్యూషన్ వల్ల ముఖ్యంగా కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, తర్వాత కాలేయ వ్యాధులు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అనేక మందికి అనేక రకాలైనటువంటి వ్యాధులు సోకుతున్నాయి. అందువల్ల గర్భిణీ స్త్రీలకు బిడ్డ శిశువు కడుపులో ఉంటుండగానే అంగవైకల్యంగా పుట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గంగవరం 4 గ్రామాల్లో. కాబట్టి ఇటువంటి భయంకరమైన ఈ వాతావరణాన్ని అరికట్టాలని కోరుకుంటున్నాము.